అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఇవాళ శారీస్ స్టార్ట్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ ఒకటి డిస్కస్ చేసేది ఉంది. ఇది కొత్తగా స్టార్ట్ చేసే బోటిక్ స్టార్ట్ చేయాలన్నా, స్టూడియో స్టార్ట్ చేయాలన్నా, శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, క్లోతింగ్ సంబంధించింది డ్రెస్సెసే కానివ్వండి, లేకపోతే శారీస్ ఏదైనా కూడా అందరికీ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. అండ్ ఎంతమంది ఏకీభవిస్తారు ఈ టాపిక్ మీద అనేది కూడా నాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. అయితే మనము గతంలో చూసుకుంటే ఎప్పుడైనా కూడా బిజినెస్కి మనకి మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. కొన్ని ఇయర్స్ కింద ఒకలాంటి ప్రమోషన్స్ నడుస్తుండే. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి సోషల్ మీడియా వచ్చిందో, ఇది వరకు మనం షోరూమ్స్ అంటే సెలబ్రిటీస్కి ఇవ్వడం అనేది మనం చాలా ఇళ్ళ నుంచి, మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. షోరూమ్ సంబంధించిన యాడ్స్ అంతా కూడా సెలబ్రిటీస్ చేయడం చూస్తున్నాం. ఆ తర్వాత సోషల్ మీడియాలో సెలబ్రిటీస్కి ఇవ్వడం జరుగుతుంది. నాలాగా స్టూడియోస్ రన్ చేసిన, బోటిక్స్ రన్ చేసిన, షోరూమ్స్ రన్ చేసిన వాళ్ళు కూడా సెలబ్రిటీస్కి ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ, కొంచెం పాపులర్ అయిన వాళ్ళని సెలబ్రిటీస్ అంటాం కదా, వాళ్ళకి కూడా మనము పంపించడం జరుగుతుంది. అక్కడ వరకు అయితే ఓకే, అది అందరం చేస్తాము. ఈవెన్ సమ్ టైమ్స్ మేము కూడా చేస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అప్కమింగ్ కొంచెము ఇప్పుడు స్టార్టప్ చేసిన వాళ్ళకి బాగా టెన్షన్ ఉంటుంది. అంటే స్టూడియోలో స్టార్ట్ చేస్తారు కదా కొత్తగా వచ్చిన వాళ్ళు. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసిన పని అయితే ఏంటంటే, ఆఫ్టర్ కోవిడ్ చాలామంది శారీస్ బిజినెస్ అంటే చాలా ఈజీ అని కాదు, కానీ వాళ్ళు కూడా వాళ్ళది చూద్దాము, చేద్దాము అనే ఒక మంచి ఉత్సాహంతో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళకి వ్యూస్ పెరగడం కోసం, సేల్స్ పెరగడం కోసము, లేకపోతే ఇంకా కొంచెము అడ్వర్టైజింగ్ లాగా ఉంటుందని చెప్పేసి సెలబ్రిటీస్కి అది ఇస్తుంటారు. బట్ కొన్ని ప్రమోషన్స్కి వాళ్ళు ఎలా ఉంటుందంటే, వాళ్ళు పెయిడ్ ప్రమోషన్స్ లాగా, అంటే మేము అమౌంట్ పే చేసేది ఉంటుంది, కొన్ని శారీస్ వెనక్కి ఇచ్చే పని, అంటే 2 టైప్స్ ఆఫ్ నడుస్తుంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇవాళ మార్నింగ్ మేము ఒక కాల్ చేయడం జరిగింది. ఫలానా వాళ్ళకి ఇద్దాము అనుకొని, జస్ట్ మనకు తెలియాలి కదా, మరి కాల్ చేస్తుంది కదా తెలుసు. అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు వాళ్ళని సోషల్ మీడియాలో. వాళ్ళకు ఒక మేనేజర్ కూడా ఉన్నారు. వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళది 30,000 ఛార్జ్ అని చెప్పారు. అవాక్ అంటారు కదా తెలుగులో, అవాక్ అయ్యానమాట. 30,000 శారీస్ పంపించాలి, ఆ శారీస్ వెనక్కి వస్తాయి ఓకే, బట్ బ్లౌజ్ కూడా మేము స్టిచ్ చేసి పంపించాలి. ఆ తర్వాత అంత అమౌంటా అనేది నాకు కొంచెం చాలా డిస్టర్బ్ అయిపోయాను. సో ఇది కంపల్సరీ వాళ్ళ శారీస్ అయితే పక్కన పెట్టి టాపిక్ ఇదే మాట్లాడాలని చెప్పేసి. సో ఏంటంటే, మనము ఛార్జ్ వాళ్ళు చేసినా కూడా వాళ్ళని సెలబ్రిటీస్ చేసింది, తర్వాత వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ చేసింది అందరం యాజ్ అ వ్యూవర్స్ మనమే కదా, మనము మీరు అందరు కదా. బట్ అంతంత ఛార్జ్ చేస్తున్నప్పుడు స్టూడియో రన్ చేసే వాళ్ళు, కొత్తగా అప్కమింగ్ స్టూడియో లేకపోతే బోటిక్స్ పెట్టుకున్న వాళ్ళు అది అఫోర్డ్ చేయగలుగుతారా? పోనీ అఫోర్డ్ చేస్తారా అనుకోండి, ఆ ఒక్క రీల్కి, ఆ ఒక్క షార్ట్కి వచ్చిన వ్యూస్ బట్టి ఓవరాల్గా బిజినెస్ అయితే నడవదు. మళ్ళీ అట్లాంటివి మధ్యలో చేస్తూనే ఉంటారు. సో హౌ ఫార్ మనకి బిజినెస్కి అది వర్క్ అవుతుందని మనం అనుకోవాలి. ఇంత ఛార్జ్ చేసినప్పుడు మాత్రం అస్సలు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఈవెన్ 10,000 అబౌవ్ కూడా చాలా ఎక్కువ అంటాను నేనైతే. ఎంత కష్టపడితే ఒక శారీలో అంత ప్రాఫిట్ వస్తుంది మీరు చెప్పండి. మేము శారీస్ డ్రేప్ చేసుకోవాలి, మీకు అనుగుణంగా చూపించాలి అంటే, నేను అంటే అందరినీ ఇంక్లూడ్ చేస్తున్నాను. మొత్తం తెలంగాణ కాదు, ఆంధ్ర ఓవరాల్గా బిజినెస్ చేసేవాళ్ళు పొద్దున్న లేసే మేము మీకు ప్రజెంట్ చేయాలి, శారీస్ మీకు నచ్చినవి తెప్పించేసి, మాకు ఉన్నదే ఏకైక ఏది మన క్లయింట్స్కి రీచ్ అవ్వాలి, వాళ్ళకి నచ్చాలి అనే ఇది తోటి హార్డ్ వర్క్ నమ్ముకొని మేము చేస్తాం. మధ్యలో పబ్లిసిటీ కోసం అని చెప్పి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు అంతంత ఛార్జ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సో దీనికి ఏకీభవిస్తే దయచేసి ఎవరైతే స్టూడియో రన్ చేసినా, బోటిక్ రన్ చేసినా, ఈవెన్ షోరూమ్స్, ఎవరు రిలేటెడ్ బిజినెస్ అయినా కూడా దయచేసి కింద కమెంట్స్లో పెట్టండి. ఇట్స్ నాట్ అబౌట్ క్లోతింగ్ ఆల్సో. ఏ ఫీల్డ్ అయినా ప్రమోషన్స్ కోసం ప్రోడక్ట్స్ ఇస్తున్నారు కదా, అంతంత ఛార్జ్ చేయడం అనేది కరెక్టా? అది నా క్వశ్చన్. సో మనం ఇక్కడ అందరము ఒక్కటే విషయంలో ఏకీభవించాల్సింది ఏంటంటే, అట్ ద ఎండ్ క్లయింట్ మనకి కనెక్ట్ అయితే, మన ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చిన పని అయితే 100 ఇయర్స్ కాదు కానీ 100% చాలా ఇయర్స్ మనతోటి వాళ్ళు టైఅప్ అయి ఉంటారు. క్లయింట్స్కి నచ్చాలే కానీ ఎంతమంది కొత్తగా రాని, ఎన్ని ప్రోడక్ట్స్ కొత్తగా వచ్చినా కూడా ఒకసారి మనది నచ్చారు అని అంటే కంపల్సరీ వాళ్ళతోటి అనేది ఆ అనుబంధం ఎప్పటికీ ఉంటుంది. సో దానిపైన కాన్సన్ట్రేట్ చేద్దాం ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్లాంటిది మీరు చేసుకోండి. ఎవరి ఇష్టం వాళ్ళది, నా ఇష్టము మీ ఇష్టం ఎవరిది వాళ్ళది. బట్ దానికి ఒక లిమిట్ ఉంటుంది. వాళ్ళని అంత హైప్ చేసి అంతంత అమౌంట్, వాళ్ళు మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు దీనివల్ల, మనము కష్టపడ్డ వాళ్ళం ఏం సంపాదిస్తున్నాము, ఇట్లా అడ్వర్టైజింగ్ చేసేసి ఎంత సంపాదిస్తున్నారు ఒక్కసారి అయితే ఆలోచించాలి కదా. సో ఆ టాపిక్ అయితే అయ్యింది, నేను చెప్పేసిన నేను చల్లబడ్డా. సో దయచేసి అయితే ఆలోచిద్దాం అందరము. అండ్ డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. యాజ్ అ వ్యూవర్ ఇవ్వండి, యాజ్ ఏ బిజినెస్ ఓనర్ లాగా కూడా ఇవ్వండి. ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం ఫార్వర్డ్ చేయండి. మీరు ఫార్వర్డ్ చేస్తే కదా వాళ్ళు చూసి రియాక్ట్ అవ్వాలి. ఖచ్చితంగా ఇదే వీడియో చూడాలి అనేసి అయితే ఏం లేదు కదా. ఇవాళ నేను చెప్పిన టాపిక్ ఈ దాంట్లో ఉందనేసి కూడా ఎవరికి తెలియదు కదా. మీరు కదా షేర్ చేయాలి. షేర్ చేసినప్పుడు ఏంటంటే, ఇట్లాంటి టాపిక్ ఏంటంటే ఒక్కసారన్నా ఆలోచించాలి. అందరం చేసినట్టుగా గొర్రెలాగా మాత్రం నా వల్ల కాదు. దానివల్లనే నేను మధ్య చెప్తూ ఉంటాను.
నా గురించి తెలిసిన వాళ్ళకి మీకైతే అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను. అయితే ఇవాళ శారీస్ విషయానికి వస్తే ఏంటంటే మనం కొన్ని ఇయర్స్ కింద బార్డర్ శారీస్ బాగా కట్టినాము. అయితే మధ్యలో కొంచెం పాజ్ వచ్చినాక మళ్ళీ ఇట్లా వస్తున్నాయి కదా. ఈవెన్ మంగళగిరి శారీస్కి బార్డర్స్ రావడము, ఫ్యాన్సీ శారీస్కి. ఇవాళ మనం బనారస్ క్రేప్ శారీస్కి చూద్దాం. సో ఫస్ట్ నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్, మధ్యలో మొత్తం లైన్స్ వస్తుంది, జరీ లైన్స్, ఎడ్జ్కి వచ్చేసి ఇక్కడ బార్డర్, తర్వాత అటాచ్ బార్డర్ రెడ్, అది కూడా ఈ సెక్వెన్స్ది వర్క్ది స్కాలప్ విధంగా 2 sides మంచిగా హోల్డ్ చేస్తుంది దానివల్ల. అయితే ఈ శారీస్ కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి, 45 inches అయితే డెఫినెట్గా లేదు. నాకన్నా హైట్ ఎక్కువ ఉంటే మాత్రం రాదు. సో వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి, అదర్వైజ్ అందరికైతే ఓకే. తర్వాత మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ లేదు, నేను కట్టుకున్నప్పుడు అర్థమవుతుంది కదా, ట్రాన్స్పరెంట్ లేదు. మంచి వర్క్ బ్లౌజ్, ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా బ్లౌజ్. ఇది మనకి వీవింగ్లోని బ్లౌజ్ వచ్చింది. రెడ్ సఫిషియంట్ చీరపన్నా ఉన్న ఈ 1 meter బ్లౌజ్ రెడ్ది విత్ స్కాలప్ బార్డర్. సో అప్పటికైనా దీని ప్రైస్ 2050, శారీ విత్ బ్లౌజ్ 2050 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. అన్నీ చెప్పేసిన కదా, ఒక్క నిమిషం. అయితే మీకు ఆన్లైన్లో ఈ మధ్య బార్డర్ శారీస్ అంటే చాలా ప్రైజెస్లో వస్తున్నాయి, జాగ్రత్త చూసుకోండి. ఇది చూసి బార్డర్ చూడంగానే అక్కడ ఇంత ఇక్కడ ఇంత కాదు, ఎందుకంటే ఇలా మస్తు వెరైటీలు వస్తాయి కాబట్టి. సో పర్పుల్ విత్ మంచి నియాన్ ఎల్లో. సో నేను దీంట్లో హైట్ చూపిస్తాను మీకు, ఇందాక తక్కువ ఎక్కువ అంటే కూడా అర్థమైందో లేదో. సో టమ్మీ వరకు టక్ చేసుకున్నప్పుడు ఏంటంటే నాకు ఆల్మోస్ట్ ఇంత ఫోల్డ్ అయిపోతుంది అనమాట. యూజువల్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అదొక్కసారి నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి వీడియో స్కిప్ చేసినట్టే ఇన్ఫర్మేషన్ గయా. సో ఇది పళ్ళు, తర్వాత నియాన్ ఎల్లో ఏదైతే ఉందో బ్లౌజ్, దాని తర్వాత రెడ్ విత్ గ్రీన్ ఉంది. సో ఇవి రిపీటెడ్ కలర్స్, ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉంది, రీసెలర్స్కి ఆప్షన్ ఉంది. బాగున్నాయి, లైట్ వెయిట్ బాగున్నాయి, ట్రాన్స్పరెంట్ లేదు. రెడ్ శారీ, బాటిల్ గ్రీన్ బార్డర్ విత్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్. దాని తర్వాత పింక్కి వచ్చేసి బ్లూ. అయితే ఇది డార్క్ నేవీ బ్లూ కాదు, బ్లూ కానీ డార్క్ కాదు. సో పింక్కి వచ్చేసి బ్లూ అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది. నెక్స్ట్ వచ్చి ఫ్లోరసెంట్ ఎల్లోకి పర్పుల్ బ్లౌజ్. శారీ బాడీ వచ్చేసి బ్లూ, పింక్ బార్డర్, పింక్ రాణి పింక్ బ్లౌజ్. సో శారీస్ నచ్చ పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ ఫ్రీ షిప్పింగ్ అది మీకు తెలుసు. తర్వాత ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి కొనుక్కోండి. థ్యాంక్ యూ.